2025 ప్రస్తుతం వినబడుతున్నటువంటి లెక్క ప్రకారం 2027 ఉగాది నాటికి నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని. ఈలోపు కామ్‌గా, కూల్‌గా తను ట్రైన్ అవుతున్నారు. ఒకవైపున ప్రజాప్రతినిధిగా ఆయనకి అసలు ఢోకానే లేదు. మంగళగిరిలో అయితే నిన్న తిరుపతి ఆ ఏరియా వాళ్ళు చెప్తున్నారు. తిరుపతిలో మంగళగిరి పేరుతో అంటే మనం గనక అక్కడ దర్శనాలకు సంబంధించి మంగళగిరి అన్న డేట్ కింద ఉన్నటువంటి దాని పేరేమంటాం మన ఆధార్ కార్డులు మంగళగిరి అడ్రస్ ఉంటే గనక లోకేష్ లెటర్ పట్టుకుని వెళ్తే వాళ్ళకి ఆటోమేటిక్‌గా రూ. 300 శీఘ్ర దర్శనం టికెట్లు ఇచ్చేస్తున్నారు. దర్శనాలు పర్ఫెక్ట్‌గా నడుస్తున్నాయి. అంటే అంత డీప్ హోంవర్క్ చేస్తున్నాడు. తన నియోజకవర్గంలో ఇక తిరుగులేదు. రెండోదొచ్చేటప్పటికి పార్టీలో అసలు అతనికి పోటీనే లేదు. ఎవడూ లేడు. చంద్రబాబు గారి తర్వాత పార్టీని నడపబోయేది ఆయనేనన్నటువంటి ముద్ర యేసుకుంటూ వచ్చారు. మూడోది అడ్మినిస్ట్రేరియల్. తనకు సంబంధించినటువంటి విద్యాశాఖ కావచ్చు, ఐటీ శాఖ కావచ్చు, ఇటు పెట్టుబడులు తీసుకురావడంలో సక్సెస్‌ఫుల్. పదే పదే చంద్రబాబు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మా లోకేష్ అద్భుతంగా చేశారు, లోకేష్ అద్భుతంగా చేశారన్నటువంటిది అటు ఎవరైతే ప్రజాప్రతినిధులకు కావచ్చు, తర్వాతన ఐఏఎస్లు, ఐపీఎస్లకు కావచ్చు ఒకటి సైకలాజికల్‌గా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాకుండా ఇప్పుడు ఈ కలెక్టర్లు వీటి మీటింగుల సందర్భంగా ఎక్కువగా మాట్లాడుతున్నది చంద్రబాబు గారి తర్వాత లోకేష్. పవన్ కళ్యాణ్ తక్కువ మాట్లాడుతున్నారు. మెయిన్ లోకేష్ అంటే తనకి దాని మీద పూర్తి కమాండ్ ఉందన్నటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. ఇది ఓవరాల్‌గా లోకేష్ ఏంటి దాన్ని ఏమంటారంటే అధికార మార్పిడికి తగ్గ విధంగా శిక్షణ అయితే చకచకా సాగిపోతుంది.